నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా ఆపరేషన్ సింధూర్. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ సైన్యం మెరుపు దాడులు. నేటి నుంచి రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరిస్తామన్న మంత్రి నాదెండ్ల మనోహర్. కొత్త కార్డులు, మార్పులు, చేర్పులు చిరునామా మార్చుకోవచ్చని వెల్లడి. యాక్సిస్ సంస్థలతో విద్యుత్ ఒప్పందాల్లో భారీ అవినీతి దాగుందన్న మాజీ ఎంపీ మార్గాని భరత్. రాష్ట్ర ఖజానాను చంద్రబాబు ప్రైవేటు సంస్థలకు దోచిపెడుతున్నారని ఆగ్రహం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్, పాక్ల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిసైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. భారత్పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు భావిస్తున్న మొత్తం 9 స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది. ఉద్రిక్త పరిస్థితులకు తావు లేకుండా పాక్ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేపట్టలేదని భారత ప్రభుత్వం తెలిపింది. కొత్త రేషన్ కార్డుల జారీ, ఈ కేవైసీ కోసం ఆలస్యం అయిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నేటి నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీకి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. కొత్త కార్డుల జారీ, రేషన్ కార్డులు స్ప్లిట్లు, కొత్త సభ్యుల చేరిక, చిరునామా మార్పులు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. 3.28 లక్షల దరఖాస్తులు రేషన్ కార్డు మార్పు కోసం వచ్చాయని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డు క్యూఆర్ కోడ్తో జారీ చేస్తామన్నారు. కుటుంబ సభ్యుల పేర్లు అన్ని చక్కగా కనిపించేలా స్మార్ట్ కార్డు జారీ ఉంటుందని మంత్రి వెల్లడించారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే గడిచిన 6 నెలలుగా రేషన్ తీసుకున్న వివరాలు కనిపించేలా ఉంటుందన్నారు. దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునేలా ఈ కార్డు వెసులుబాటు కల్పిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా రోజుల నుంచి అనేక మంది యువత, అదేవిధంగా పౌరులందరూ కూడా ఎదురు చూస్తుంది కొత్త రైస్ కార్డు గురించి, రైస్ కార్డ్ సర్వీసెస్ గురించి. గత సంవత్సరం ఎన్నికల ముందు ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు కొత్త రైస్ కార్డ్స్ కానివ్వండి, ఈ సర్వీసెస్ ఏవైతే ఎనేబుల్ చేస్తామో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో వాటన్నింటినీ కూడా మార్చిలో నిలిపివేయడం జరిగింది. దాని తర్వాత గౌరవ సుప్రీంకోర్టు గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఈ కేవైసీ జరగాలి కార్డుదారులది అనే అంశం పైన దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం చేపట్టినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఊహించని విధంగా మనం చాలా ముందడుగు వేసి ఈ కేవైసీ నమోదయ్యే విధంగా అందరినీ మేము ప్రోత్సహిస్తూ పౌరులను ఇబ్బంది పెట్టకుండా గతంలో
సచివాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి రాకుండా అవసరమైతే మా ఈపాస్ట్ మెషిన్లు ఏవైతే రేషన్ అప్పుడు తీసుకుంటారో మీరు మెషిన్స్ ఉంటాయో వాటి ద్వారానే మీరు ఆ మార్పు తీసుకురావచ్చు అనే ఒక వెసులుబాటు కూడా కల్పించి 94.4% మేము ఈ కేవైసీ పూర్తి చేయగలిగాం. 1,46,21,223 రైస్ కార్డ్స్ ఉన్నాయి మన రాష్ట్రంలో. జనాభా ప్రకారంగా 4,24,29,028 మందికి ఈ రైస్ కార్డులో నమోదు చేసుకుని ఈ డేటాబేస్ అంతా కూడా మేము సిద్ధం చేసుకున్నాం. ఈ 94.4% పూర్తయిన సందర్భంలో గౌరవ సుప్రీంకోర్టు గారి ఆదేశాల మేరకు 5 సంవత్సరాలు లోబడి ఉన్న పిల్లలకు 80 సంవత్సరాలు దాటిన వృద్ధులకు ఈ కేవైసీ నమోదు అవసరం లేదన్నప్పుడు మేము ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 6,45,767 మందికి దీని నుంచి తొలగించడం జరిగింది. తొలగించడం అంటే సర్వీసెస్ కాదు, వాళ్ళకి నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. 6,45,767 బికాజ్ 5 సంవత్సరాల లోపు ఉన్నారు, 80 సంవత్సరాలు దాటిన వారు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ కేవైసీ నమోదు చేయలేదు. సో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డ్ సర్వీసెస్ ఎనేబుల్ చేస్తున్నాం. దాని అర్థం ఏంటంటే కొత్త రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక కుటుంబంలో స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డు కూడా పర్మిట్ చేస్తున్నాం. అదనంగా కుటుంబ సభ్యులు చేరినప్పుడు మెంబర్ ఎడిషన్, కుటుంబ సభ్యుల్ని యాడ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. అడ్రస్ మార్పు కూడా రేపటి నుంచి అవకాశం కల్పిస్తున్నాం. మరణాలు జరిగిన చోట మెంబర్ డెలీషన్ కూడా కుటుంబ సభ్యుల పేర్లు తొలగించే విధంగా అవకాశం కల్పించాం. గతంలో మీ అందరికీ తెలుసు, ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చాలామంది పౌరులు అర్హత లేని వారు ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందుతున్నారు గ్యాస్ సిలిండర్ల పైన. స్వచ్ఛందంగా వాళ్ళని ముందుకొచ్చి వాళ్ళ పేర్లు డీరిజిస్టర్ చేసుకోమని ఆయన కోరిక మేరకు దేశం మొత్తం కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఎవరైనా సరెండర్ చేయాలనుకుంటే కార్డ్స్, దీంట్లో 2 ఉన్నాయి. ఒకటి ఇప్పుడే మా కమిషనర్ గారు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. భారతదేశంలో సౌత్ ఇండియాలో ఎక్కువగా మనం బియ్యం కన్జంప్షన్ ఉంటుంది కాబట్టి ఒకవేళ వాళ్ళు మైగ్రేట్ అయ్యి ఇతర రాష్ట్రాలకు వెళితే అక్కడ బియ్యం బదులు గోధుమ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఆ అవకాశం కల్పించడానికి కోసం కూడా ఎవరైనా సరెండర్ చేయాలనుకుంటే మైగ్రేషన్ జరిగితే, ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ జరిగితే వాళ్ళకు కూడా ఈ వెసులుబాటు కల్పించే విధంగా సో ఈ 6 సర్వీసెస్, కొత్త రేషన్ కార్డులు, స్ప్లిట్టింగ్ ఆఫ్ ద కార్డు, మెంబర్ ఎడిషన్, అడ్రస్లో మార్పులు, అదేవిధంగా ఎవరైనా మరణిస్తే వాళ్ళ పేర్లు తొలగించే విధంగా ఎవరైనా సరెండర్ చేయదలుచుకుంటే తప్పకుండా వాళ్ళకు కూడా ఇదొక అవకాశం. ఇప్పుడు వరకు మాకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన రిక్వెస్ట్లు ఈ మార్పుల కోసం 3,27,809. గతంలో నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు మీ అందరికి కూడా కొత్తగా మేము డిజైన్ చేసిన స్మార్ట్ కార్డు గురించి నేను వివరించాను. అయితే కొంతమందికి పూర్తిగా దాని గురించి సమాచారం రాలేదు కాబట్టి కొన్ని అపోహాలు, ఇది నిజంగానే మిగతా డీటెయిల్స్ ఉన్నాయా లేవా అనే విషయం ప్రస్తావించారు. సో బేసికల్గా ఈ స్మార్ట్ కార్డ్ అనేది దీంట్లో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఆ సెక్యూరిటీ ఫీచర్స్ గురించి మీకు వివరిస్తూ కుటుంబ సభ్యుల వివరాలు వెనక చాలా క్లియర్గా కనపడేటట్టు బోల్డ్గా సింపుల్ ఫార్మాట్లో మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో సంప్రదించినప్పుడు మన ఎవరి ఫోటోలు లేకుండా పౌరుడికి ఉపయోగపడే విధంగా కేవలం మన చిహ్నాలే పెట్టి మనం ఈ కార్డ్ని రూపొందించడామని వారు సూచించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ రైస్ కార్డ్ని కొత్తగా డిజైన్ చేసి ఎవరైనా ఎటువంటి సమస్యలు వచ్చినా వాళ్ళకి ఏమైనా సలహాలు ఉన్నా దానికి టోల్ ఫ్రీ నంబర్ కూడా మేము వివరిస్తూ వెనకాల ఈ 1967 అనే నంబర్ పెట్టి వీళ్ళకి వేస్తున్నాం. ఇక్కడ దీంట్లో సెక్యూరిటీ ఫీచర్స్ ఏంటంటే ప్రధానమైంది ఈ క్యూఆర్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్ వల్ల స్కాన్ చేయగానే గత 6 నెలల నుంచి మీరు ఎక్కడ రేషన్ తీసుకున్నారు, ఎంతవరకు తీసుకున్నారు, ఏ ఫేర్ ప్రైస్ షాప్లో మీరు తీసుకున్నారు, ఈ వివరాలన్నీ కూడా మా దగ్గర ఉంటాయి. ఇది ఆటోమేటిక్గా మా డేటాబేస్కి లింక్ అయింది కాబట్టి ఎవరైనా ఈ సర్వీసెస్ నేను ఇందాక చెప్పినట్టు ఉపయోగించుకుంటే ఆ మార్చుకున్న వివరాలన్నీ కూడా ఇమీడియట్గా ఆటోమేటిక్ అప్డేషన్ మా రికార్డ్స్లో సిస్టంలో ఇమీడియట్గా జమ అవుతాయి. ఖచ్చితంగా పౌరులకి ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహాయంతో కలిసి చేసే కార్యక్రమం కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి ఈ స్మార్ట్ కార్డ్ని ప్రక్రియ పూర్తి అవగానే రైస్ కార్డ్ సర్వీసెస్ 1 నెల పాటు మేము ఓపెన్ చేసి పెడతాం. అందరికీ మే నెలలో గ్రామ సచివాలయం వార్డు సచివాలయంలో పోయి నమోదు చేసుకోవచ్చు. రేపు ఉదయం నుంచే గ్రామ సచివాలయం వార్డు సచివాలయానికి వెళ్ళి కార్డు గురించి వివరాలు చెక్ చేసుకుని కొత్తవి ఏమైనా ఉంటే వివరాలు మీరు నమోదు చేసుకోవచ్చు. వచ్చే వారం నుంచి
ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మార్పు తీసుకొస్తున్నాం పరిపాలనలో స్మార్ట్ గవర్నెన్స్ ద్వారా, వాట్సాప్ ద్వారానే ఈ సర్వీసెస్ ఎనేబుల్ చేస్తున్నాం. సో పౌరులందరికీ కూడా ఈ వెసులుబాటు కల్పించి రాష్ట్ర వ్యాప్తంగా గతంలో మాకున్న సమాచారం మేరకు సుమారు 4,24,59,028 మందికి ఈ కొత్త కార్డ్స్ మేము జమ చేసేటట్టు వాళ్ళకి అందించేటట్టు ఒక అద్భుతమైన కార్యక్రమం జూన్ మాసంలో చేపట్టాం. కూటమి ప్రభుత్వం తాజాగా యాక్సిస్ సంస్థలతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాల వెనుక 11,000 కోట్ల అవినీతి ఉందని మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆనాడు వైఎస్ జగన్ దేశంలోనే అతి తక్కువ రేటుకు సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటే దానిపై చంద్రబాబు విషం చిమ్ముతూ తప్పుడు ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు సీఎంగా చంద్రబాబు తన బినామీ సంస్థలైన యాక్సిస్తో దేశంలో ఎక్కడా లేనంత ఎక్కువ రేటుకు విద్యుత్ కొనుగోలు చేస్తూ భారీ కుంభకోణంకు తెరతీశారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసలు పుట్టగొడుగుల్లాగా కంపెనీలు పుట్టుకొస్తా ఉన్నాయి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు. యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్, యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ పార్క్ బ్రాకెట్లో కృష్ణ ప్రైవేట్ లిమిటెడ్, యాక్సిస్ ఎనర్జీ పార్క్ ఆంధ్రప్రదేశ్ బ్రాకెట్లో ప్రైవేట్ లిమిటెడ్, యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ పార్క్ బ్రాకెట్లో తుంగభద్ర ప్రైవేట్ లిమిటెడ్ for procuring 100 megawatts of power each from their wind solar hybrid pilot projects అని ఆర్డర్ ఎవరు ఇచ్చారు అని అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అస్సలు సుత్తి లేకుండా ఆయన ప్రశ్నించాలనుకుంటున్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రెన్యూబుల్ ఎనర్జీ ₹2.49కి ఎంఓయూ చేసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఒంటికాలతో లేచాడు. బయట మార్కెట్లో ₹1.99కి యూనిట్ ధర దొరుకుతూ ఉంటే ఒక స్కామ్కి తెర తీశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఒంటికాలతో లేచిన ఈ పెద్ద మనిషి, ఈ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక పుట్టగొడుగు లాంటి పుట్టుకొచ్చిన ఈ కంపెనీలతో ₹4.60కి ఏ రకంగా మీరు అగ్రిమెంట్ చేసుకుంటారని ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నాం. స్కామ్ కాదండి ఇది. దీని దగ్గర మీకు సమాధానం ఉంటే మీరు మాట్లాడండి. ప్రజల ప్రభుత్వం ఏం చేయాలనండి? తక్కువ ధరకి ₹2.49 కన్నా తక్కువ దొరికితే చంద్రబాబు నాయుడు గారు అగ్రిమెంట్ చేసుకోవాలి, కానీ ఎక్కువకి ఎందుకు చేసుకుంటున్నారని అడుగుతున్నా. ఈ కంపెనీలు మీ తాలూకా బినామీలు కాదా అని అడుగుతా ఉన్నా. అసలు ఎంత దారుణం అండి. ఆ రోజుల్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు న్యూస్ పేపర్లో వాళ్ళకి సంబంధించిన ఈనాడు, వాళ్ళకి సంబంధించిన ఆంధ్రజ్యోతి లేదా వాళ్ళ తాలూకా ఏ రకంగా తీసుకుని వచ్చి పేపర్లో రాయిపించారనండి. రాయడం చూడండి, నిబంధనలను ఉల్లంఘించి అనుమతులు ఇచ్చేశారు. 1750 కోట్ల రూపాయలు అదా నుంచి లంచం అంట. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒప్పందం సెకీతో చేస్తే ₹2.49కి చేశారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ₹4.60కి చేశారు. ఇది ఎంత పెద్ద స్కామ్ అని అడుగుతున్నా. అక్కడ ఏం జరగలేని దాన్ని మీరు ఇవాళ తీసుకొచ్చి చెప్తా ఉన్నారే. ఇక్కడ ఇంత దారుణంగా బయట మార్కెట్లో ₹2.49కి దొరుకుతూ ఉంటే అప్పుడున్న ప్రభుత్వం జగన్ గారు చేసుకుంటే ఒంటికాలతో లేచారు. మరి దీన్ని ఏమనాలా అని అడుగుతున్నా. ప్రజలను ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. రూపాయికేమో ₹1,000 కోట్ల, ₹3,000 కోట్ల భూమి రూపాయికి దొరుకుతుందంట. ₹1,000 కోట్ల విలువ చేసే భూమి విశాఖపట్నంలో రూపాయికి దొరుకుతుంది. ఈ చంద్రబాబు నాయుడు గారు మార్కెట్లో ₹2.49కి అప్పుడున్న ప్రభుత్వము 7,000 మెగావాట్లు సెకీతో ఒప్పందం చేసుకుంటే దాన్ని రద్దు చేయాలి, క్లోజ్ చేయాలని మాట్లాడిన ఇదే వ్యక్తి ఇప్పుడు ₹4.60కి చేస్తున్నాం. వాస్తవాలు ప్రజల ముందు పెడతా ఉన్నాం. మరి దీన్ని స్కామ్ నిస్సిగ్గుగా ఓపెన్గా ఎవరు కూడా చేయరు. ఎంత డెలిబరేట్ స్కామ్. అసలు ఎట్లా చేస్తున్నారని అడుగుతున్నా. మనం తినేది అన్నమే కదండి, మన భోజనమే కదా చేస్తున్నాము.
అక్కడ ₹2.49 జరిగినప్పుడే స్కామ్ అన్నాడు. ₹4.60 చేస్తూ ఉంటే ఇంత దారుణంగా అక్రమంగా, ఒక పక్కనేమో రాష్ట్రం విడిపోయినప్పుడేమో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎలక్ట్రిసిటీ బోర్డు ఏపీ జెన్కో అప్పు ఏ రకంగా ఉంది, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా అప్పు ఎగబాగింది, ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఇదే పవర్ కార్పొరేషన్కి ఎంత భారం పెడతా ఉన్నాడు. నేను ఇవాళ చెప్తా ఉన్నా, మీరు కొనుగోలు చేసిన విద్యుత్తు యూనిట్ అదనంగా ₹2.11 అదనంగా మీరు కొంటా ఉన్నారు. సంవత్సరానికి ఏటా ఎంత నష్టం చేస్తూ ఉన్నారు అని అంటే ₹210 కోట్ల. అంటే మీరు మొత్తం చెల్లించేది ₹440 కోట్ల మీరు యాక్సిస్ ఎనర్జీకి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంవత్సరానికి చెల్లిస్తూ ఉన్నారు. అంటే 25 సంవత్సరాల పాటు మీరు వడ్డీతో లెక్కేసుకుంటే ₹11,000 కోట్ల కుంభకోణాన్ని తెరతీసిన మరి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.